కార్యక్రమంలో మనము ఈరోజు భవిష్య పురాణం గురించి డాక్టర్ తాడేపల్లి పతంజలి గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. యమునా తీరంలో ధర్మస్థలం అని ఒక పట్టణం ఉందట. అక్కడ గుణదేవుడు పేర్లు చూడండి ఎంత చక్కగా ఉంది. అంటే పేర్లతోనే పేర్లతోటే మనకి ఆ ప్రతీకాత్మం ఎప్పుడు కూడా పురాణం. ఎందుకంటే వేదోపబృంహకము అంటారు పురాణాన్ని. వేదోపబృంహకము అంటే వేదం చాలా మంది చదవలేరు, అర్థం కూడా చేసుకోలేదు. అర్థం చేసుకోవటం కష్టం. మరి అలాంటి వాళ్ళకి రెండవ స్థాయి పురాణం వేదోపబృంహకం అంటే వేదాన్ని విస్తరించి వ్యాఖ్యానం చేస్తుంది. అంటే చక్కగా అర్థమయ్యేటట్లుగా ఒక కథలాగా విషయం చెప్తుందన్నమాట. అంటే వేదంలో ఉన్న విషయమే ఒక కథలాగా వ్యాఖ్యానం చేసి చెప్తుంది. అందువల్ల ఇక్కడ చక్కగా పేర్లు కూడా మళ్ళీ వేదం ధర్మం, ధర్మోదేవుడు, ఆ ధర్మదేవుడు అనేటువంటి చక్కగా ఆ గుణాధీపుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ గుణాధీపుడికి యొక్క పురోహితుడు హరిశర్మ. ఈ హరిశర్మ చక్కగా స్నానం, ధ్యానం, దేవీ పూజ ఇవన్నీ చేసుకునేటువంటి చక్కగా స్వభావం కలిగినటువంటి వాడు. అతని భార్య సుశీల, ఈ హరిశర్మ యొక్క భార్య. చక్కగా పతిసేవా పరాయణ. ఆ దంపతులకి ఒకే ఒక్క కొడుకు, అతని పేరు సత్యశీలుడు. అలాగే ఒకే ఒక్క కూతురు మధుమతి. చూడండి ఆ పేర్లని, సత్యశీలుడు, మధుమతి. అయితే తండ్రి వివాహం చేయటానికి సిద్ధమయ్యాడు తన కొడుక్కి. సిద్ధమైతే పురోహితుడికి చెప్పాడు. ఆ రోజు పురోహితుడు అని అంటే పురం అంటే ముందు ఏదైతే మంచి ఉందో ఆ మంచి చెప్పేటువంటి వాడు, మేలు కోరేటువంటి వాడు, రాజు యొక్క మేలు కోరేటువంటి వాడు, ప్రజల యొక్క మేలు కోరేటువంటి వాడు. అందుకని ఆయన పురోహితుడు అంటే రాగల మంచి చెడు ఇవన్నీ చెప్పి. అందువల్ల ఈ పురోహితుడు ఏం చేశాడంటే ఈ రాజకుమారుడి యొక్క వివాహం చేయటం కోసం పురోహితుడు వెళ్ళాడు. కొడుకు సత్యశీలుడు అదే సమయంలో నేను కాశీలో చదువుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు ప్రవేశించాడు ఆ ఊళ్ళోకి. అంటే పురోహితుడు లేడు, అసలు సత్యశీలుడు లేడు, ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చాడు. అతను కూడా మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు. అతని పేరు వామనుడు. అతన్ని చూసి మధుమతి ఆయన ఇష్టపడింది. ఇక భోజనము, నిద్ర అన్నీ విడిచింది. తండ్రి గారు లేరు దగ్గర. ఆ సమయంలో తల్లి కూతురు యొక్క పరిస్థితి అర్థం చేసుకొని ఈవిడ కూడా ఈ వామనుడి యొక్క గుణశీలాలని పరిశీలించింది. బాగానే ఉన్నాయి, మా అమ్మాయికి తగినటువంటి అల్లుడే అని చెప్పి భావించింది అని అనుకొని ఈవిడ కూడా నిశ్చయం పడింది, ఇతన్ని అల్లుడిగా చేసుకుంటుంది కాబట్టి నేను కూడా చేసుకుంటాను అల్లుడుగా అని చెప్పి భార్య అనుకుంది. ఇంతలో హరిశర్మ వచ్చాడు పురోహితుడు. ఆ పురోహితుడు వస్తూ వెళ్ళిందేమో రాజకుమారుడికి సంబంధం చూడటానికి వెళ్ళాడు, కానీ వరుణ్ణి ఎంట పెట్టుకొని వచ్చాడు, మధుమతికి సంబంధించిన వరుణ్ణి. అంటే ఎప్పటికే మధుమతి ఏమో వామనుడు అంటే ఇష్టపడుతోంది. ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ పురోహితుడు ఏం చేశాడంటే త్రివిక్రముడు అనేటువంటి ఒక వరుణ్ణి వెంట పెట్టుకొని వచ్చాడు. అతనికి కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. కాశీలో చదువుతున్నటువంటి సత్యశీలుడు కూడా మళ్ళీ వచ్చాడు. వాడేం చేశాడంటే చెల్లెలికి తగినటువంటి భర్తను ఒకటి పట్టుకొచ్చాడు. అంటే ముగ్గురు పట్టుకొచ్చేసాడు. కేశవుడు అనేటువంటి గురుపుత్రుడు వాడిని పట్టుకొచ్చేసాడు. పట్టుకొచ్చిన తర్వాత మొత్తం మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశి శుక్రవారం లగ్నం పెట్టుకున్నారు. ఇంకొకటమ్మ శుక్రవారం అంటే ఒక మాట చెప్తున్నాను, భవిష్య పురాణానికి సంబంధించి ఒక మాట ఉంది. గురువారం పూట భవిష్య పురాణం పౌరాణికుడి చేత చెప్పించకూడదు. అది ఒక నియమం ఈ పురాణంలో మనకు రాసింది. అమావాస్య, ఈ రెండు అమావాస్య తిథుల్లో భవిష్య పురాణం చెప్పించకూడదు. మిగతా పురాణాలు చెప్పించు. ఈ భవిష్య పురాణానికి మాత్రం అమావాస్య తిథి నాడు కానివ్వండి, గురువారం కానివ్వండి. ఎవడైనా భవిష్య పురాణం ప్రవచనం మొదలు పెడితే గురువారం వదిలేసేసి మిగతా అన్ని రోజులు చెప్పచ్చు, అమావాస్య నాడు మళ్ళీ చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ త్రయోదశి శుక్రవారం లగ్నం నిశ్చయించారు. తండ్రి, తల్లి, అన్న ముగ్గురు 3 రకాలు తీసుకొచ్చారు. ఈ ముగ్గురు వరులు వచ్చేసారు. అయితే మధుమతి సరిగ్గా అదే సమయానికి పాపం పూర్వకర్మ ప్రభావం వల్ల ఏదో పాము కరిచింది, చప్పున కింద పడి ప్రాణం విడిచి ప్రేతమైపోయింది. ఇక ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. హరిశర్మ వైదిక పద్ధతిలో అనుసరించి చేయవలసినటువంటి కర్మకాండ తండ్రి గారు
పూర్తి చేశాడు. త్రివిక్రముడు ఒక వరుడు, ఇతను దుఃఖితుడైపోయి ఏం చేశాడంటే, అరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే అమ్మాయి ఇలా అయిపోయిందని చెప్పి ఒక యతి వేషం ధరించి దేశాంతరం పట్టేశాడు, అంటే దేశాలు వెంబడి తిరగటం మొదలు పెట్టేశాడు. ఇక కేశవుడు, ఇతను ఇంకొక వరుడు, ఇతను ఏం చేశాడంటే ఆ శవాన్ని దహనం చేసిన తర్వాత ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలు మూట కట్టుకొని వాటిని పట్టుకొని తీర్థాల్లో ముంచడానికి వాడెళ్ళాడు. ఇక వామనుడు, వీడు ఎముకలు కాకుండా చితాభస్మం, ఆ భస్మాన్ని గ్రహించి దాన్నే చూస్తూ ఏడుస్తూ రాత్రి పగలు ఆ చితి దగ్గరే వీడు ఉండిపోయాడు, వీడు అక్కడికి కదల్లా. ఒకసారి ఈ త్రివిక్రముడికి అలా తిరుగుతూ ఉండగా యతివేషధారి వెళ్ళాడని చెప్పుకున్నాం కదా, ఎవరో ఒక పాపం ఒక రామశర్మ అనేటువంటి వాడు ఆయన కనిపించాడు. ఆయన దగ్గర ఏదో మంత్రం, సంజీవని మంత్రం, ఒక మంత్రాన్ని గ్రహించాడు. గ్రహించిన తర్వాత హరిశర్మ కూతురు మధుమతిని దహనం చేసినటువంటి చోటికి ఆ త్రివిక్రముడు వచ్చాడు. ఇక్కడ వీడేం చేశాడంటే, నా ప్రియురాలు, నేను ఎవరినైతే వివాహం చేయదలుచుకున్నాను ఇక్కడ ఉంది కాబట్టి వెంటనే ఈవిడిని ఎలాగైనా సరే నేను బతికించాలి అని అనుకొని వీడేం చేశాడంటే త్రివిక్రముడు మంత్రప్రయోగం చేశాడు. తనకిచ్చినటువంటి సంజీవని మంత్రప్రయోగం, బతికింది, మధుమతి బతికింది. అటు ఇటు చూసి మేలుకున్నటువంటి మధుమతి, నేను ఇప్పుడు ఎవరికి భార్యని కావాలి, ధర్మ సంకటం, నేను ఇప్పుడు ఎవరిని ప్రేమించాలంటే ముగ్గురు వరులు మీకు ఎవరిని మీ ముగ్గురులో ఎవరిని నేను వివాహం చేసుకోవాలని వాళ్ళని అడిగింది. అడిగితే ఆ ముగ్గురు వరులు పాపం ఆన్సర్లు చెప్పలేకపోయారు, జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు బేతాళుడు అడుగుతున్నాడు విక్రమార్కుడిని, నువ్వు చెప్పవయా ఇప్పుడు ఆ మధుమతి న్యాయంగా ఎవరికి భార్య కావాలంటే, ప్రాణదాతాతుయో విప్రహ పితేన గుణతత్పరః అస్తి దాతాతుయో విప్రో భ్రాతృతుల్యః స వేదవిత్. బతికించినటువంటి వాడేమో తండ్రితోటి సమానుడు, అస్థికలు భద్రపరిచినటువంటి వాడేమో సోదరుడితోటి సమానుడు. కాబట్టి చితి వద్ద ఉండిపోయాడే, ఏడుస్తూ ఉండిపోయాడే, వాడే అసలైనటువంటి భర్త అని చెప్పి నిర్ణయం చేసేటమ్మా. ఒక ధర్మ సంకటం వచ్చినప్పుడు ఎవరు నిజమైనటువంటి భర్తగా మనం ఎన్నిక చేయాలో ఇలా మనకు చెప్తుంది. ఇంకొకటి ధర్మశీలుడి కథ, ఇందులో త్రిలోక సుందరి కథ అని ఉపకథ కింద వస్తుందమ్మా. ఇక్కడ ఏంటంటే చంపాపురి అని ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక నగరం, దాని ప్రభువు చంపకేశుడు. ఇతడు బాగా విలువిద్య బాగా తెలిసినటువంటి వాడు. అతని భార్య సులోచన. ఆ రాజదంపతులకి ఒకే ఒక్క కూతురు, దాని పేరు త్రిలోక సుందరి. చక్కటి చంద్రుళ్ళలాంటి ముఖం, లేడి కన్నుల్లాంటి కన్నులు, ఏదైతే మన కవులో వర్ణిస్తారో అలాగా ఈ అమ్మాయికి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ సుందరికి తండ్రి గారు స్వయంవరం ప్రకటించారు. మొత్తం రాజులందరూ వచ్చారు. ఏది మనం నలోపాఖ్యానం మనకు తెలుసు కదమ్మా, నలోపాఖ్యానంలో ఇంద్రుడు, యముడు, వీళ్ళందరూ కూడా దమయంతిని వివాహం చేసుకోవాలని వస్తారు కదా, ఆ రకంగానే ఇంత చక్కటి అందగత్తిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇంద్రుడు, యముడు, కుబేరుడు, వరుణుడు వీళ్ళందరూ కూడా మానవ రూపాలతో వచ్చారట. వెంటనే ఈ రాజుగారి దగ్గర చంపకేశుడి దగ్గరికి వెళ్ళాడు. మొట్టమొదటి ఇంద్రుడు అన్నట్ట, రాజా నా పేరు ఇంద్రదత్తుడు. ఇంద్రదత్తుడు అంటున్నాడు, అన్ని శాస్త్రాల్లో నేను పండితుణ్ణి, నా రూపం చూడు ఎంత మనోహరంగా ఉందో, మరి నీ పుత్రికి తగినటువంటి వాడిని నేనే, నాకు ఇచ్చి వివాహం చేయన్నట్టు. ఇక రెండవ వాడు యముడు. ఈయనన్నట్ట రాజుగారితో, నా పేరు ధర్మదత్తుడు. ధర్మం చేత దత్తు ఇవ్వబడినటువంటి వాడు, దత్తతగా స్వీకరించబడినవాడు. ఏ లోపం లేని దివ్య రూపం నాది, చతుర్వేదాలలో బాంచి బ్రహ్మాండమైనటువంటి దిట్టం నేను, మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయన్నాడు. ఇక మూడోవాడు కుబేరుడు. వీడన్నాడు, నా పేరు ధనపాలుడు. అంటే మాట చెప్పేటప్పుడు కూడా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని మన వాళ్ళు చెప్తుంటారే, నా పేరు ధనపాలుడు, నా రూప వైభవం చూడు, నాకు అన్ని భాషలు వచ్చు, గుణవంతుల్లో నేను బాగా లెక్క పెట్టదగినటువంటి వాడిని, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయి. అప్పుడు నాలుగో వాడు వరుణుడు. వీడన్నాడు, మహారాజా నేను అన్ని కళలు వచ్చాయా, నాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళెవరికి అటువంటి కళలు లేవు, నాకు అన్ని కళలు వచ్చు, నా దగ్గర పంచరత్నాలు ఉన్నాయి,
ఒకటేమో హోమకార్యాలకి పుణ్యవృద్ధికి ఉపయోగపడుతుంది, రెండోది భోగాలకు ఉపయోగపడుతుంది, మూడోది భార్యా భోగాలకు ఉపయోగపడుతుంది, నాలుగోది ధనాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, ఇంకోటి తృప్తికరమైనటువంటి భోజనానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పంచరత్నాలు మీ కూతుర్ని ఇంతకంటే ఎవరు చూసుకుంటాడయా, కాబట్టి ఉన్నటువంటి వాడు నాకు ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. రాజు పాపం చాలా ఆశ్చర్యపడిపోయి రకాలుగా ఇది ఉండారు, అందరి దగ్గర బాగానే ఉన్నట్టు ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇచ్చేది నేనంటే ఆ కన్య ఏమి చెప్పలేకపోయిందయ్యా అని అంటూ బేతాళుడు విక్రమార్కుడితోటి నువ్వైనా చెప్పబోయా, ఇప్పుడు అందరూ సమానంగా బ్రహ్మాండం కళలు ఉన్నాయి కదా ఒక్కొక్కరి దగ్గర, ఇందులో ఎవరిది బాగా ఎంపిక చేసి ఇవ్వాలంటే మొదటివాడు ఈ ధర్మదత్తుడు ఉన్నాడే, ఈ ధర్మదత్తుడికే ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి. ఎందుకంటే మొదటివాడు సర్వశాస్త్రవేత్త ఇంద్రుడు, వీడు బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడు, ఈ అమ్మాయి క్షత్రియ జాతి, కాబట్టి ఇవ్వకూడదు. ఇక రెండోవాడు అన్ని భాషలు తెలిసినవాడు, ధనధాన్య సంచాలకుడు, వైశ్యుడు, వాడికి కూడా ఈ కన్యను ఇవ్వకూడదు. కళాజ్ఞహు సతు శూద్రో హి ధనుర్వేది సభూపతి. ఇక మూడోవాడు ధనుర్వేద విద్వాంసుడు, సమజాతివాడు, అతో వివాహిత బాల ధర్మదత్తాయ శీలినే, క్షత్రియుడు, కాబట్టి ధర్మదత్తుడు అతనికే ఈ కన్యని ఇవ్వాలి. అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు ఏ లక్షణాలు మనం ఎంచుకోవాలి, అన్ని మంచి లక్షణాలు కనపడతాయి. తల్లిదండ్రులు ఈ కాలంలో కూడా గందరగోళంలో పడుతూ ఉంటారు, వాడిలోని ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఒక్కొక్కరిలో ఆకర్షిస్తుంటాయి. అప్పుడు ఏ రకంగా ఎంచుకోవాలి, ఇదిగో వీటన్నిటినీ పరిశీలించాలని చెప్పి మనకి భవిష్య పురాణం ఈ కాలం వారికి కూడా ఉపయోగపడేట్లుగా ఒక ధర్మ జిజ్ఞాసను మనకి ఇక్కడ నెరవేర్చింది. ఇక్కడ ఇందులో అమ్మాయిల లక్షణాలు శుభాశుభ లక్షణాలు కూడా ఉన్నాయంటారు కదా, అది ఎక్కడ చెప్తారు? ఇందులో ప్రధానంగా మనకి అంటే పురుష లక్షణాలు ఎలా ఉండాలి, మంచిగా ఉండేటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలి, అట్లాగే మామూలుగా స్త్రీ లక్షణాలు ఏ రకంగా ఉండాలి, ఇవి మనకి మొట్టమొదటి పర్వంలోనే మనకి చెప్పారమ్మా. అయితే చాలా పెద్ద విషయాలమ్మా ఇవి. నిజానికి ఈ రోజుల్లో చూస్తే ఏంటండి నిజంగా ఇట్లాంటి లక్షణాలు ఇవన్నీ చూస్తారు, ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కోపతాపాలు కూడా వస్తూ ఉంటాయి. స్త్రీ పురుషుల్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయా అని చెప్పి, అంటే ఇట్లాంటి వాళ్ళని అసలు దూరం పెట్టాలని చెప్తుంది భవిష్య పురాణం. ఉదాహరణకి అదృష్టవంతురాలైన కన్య ఎలా ఉంటుంది, ఆ యువత ఎలా ఉంటుందో ఈ సుమంతుడు ఈ మొట్టమొదటి సర్గలోనే చెప్తాడమ్మా. పాదాలు సమరేఖలు సమములు బలిష్టాలు మృదువైగా ఉన్నటువంటి కన్యక ఎర్ర తామర వన్నె కలిగి ఉంటాయటమ్మా పాదాలు. ఇవి భోగాలను అనుభవించేటువంటి అదృష్టవంతురాలు అవుతుంది. మరి అదే యువతికి కరకుగా వంకరగా బలహీనంగా హెచ్చు తక్కువగా గనక పాదాలు గనక ఉంటే అది నిరుపేద అవుతుంది. అంటే సాముద్రిక శాస్త్రం అని ఈ రోజుల్లో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అదంతా కూడా భవిష్య పురాణంలో మనకు చెప్తున్నారమ్మా. అలాగే నిలబడ్డప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ వేళ్ళు కలిసిపోయి ఉంటాయే, వేళ్ళు కలిసి ఉన్నది, బలిష్టాలు మెత్తటివైనటువంటి పొట్టి పొట్టి గోళ్ళు ఉంటాయి, అలాంటి వాళ్ళు ఐశ్వర్యం రాజభోగం కలిగినది అవుతుంది. పొట్టివి వంకరగా ఉన్నవి బలహీనాలైనవి పేదరికానికి ప్రతిరూపాలు అవుతాయి, ఉన్న సొత్తు కూడా ఊడగొడతాయి. ఇంకా విశేషం ఏంటంటే హెచ్చు తక్కువగా ఒకదాని మీద ఒకటి చేరుతుండేవి సన్నగా ఉండేవైతే ఆ అమ్మాయి పతి చావుకి మూలమవుతుంది. ఆ వేళ్ళు చాలా జాగ్రత్తగా చూడాలి, అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వేళ్ళు ఎలా ఉన్నాయో పరిశీలన చేయాలంటున్నాడు. బొటన వేళ్ళు ఎత్తైనటువంటి కణుపులు కలిగినవిగా ఎత్తైనటువంటి కొనలు కలిగినవిగా మృదువుగా గనక ఉంటే రత్నాలు బంగారం కలిగినటువంటి ఐశ్వర్యవంతురాలు అవుతుంది. ఈ లక్షణాలకు వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన వాటికి కష్టాలకు గురవుతుంటుంది. ఎర్రటి నున్నటి పొట్టిగోళ్ళు కలిగినది సౌభాగ్యవతి ధనవంతురాలు అవుతుంది. మరి ఆ గోళ్ళు గనక పొడవుగా గనక ఉంటే కొడుకుల తల్లి అవుతుంది. మరీ సూక్ష్మాలుగా ఉందనుకోండి ఐశ్వర్యవంతురాలు అవుతుంది. తెల్లగాను కరుగ్గాను పగుళ్ళు కానీ కనుక ఆ గోళల్లో గనక ఉంటే తినరాని పదార్థాలు తినేటువంటి ఆశ కలిగినటువంటి దరిద్రురాలు అవుతుంది. ఇది కన్యా లక్షణాలు. ఇలా చెప్తూ మిక్కిలి పింగళ వర్ణం అంటే ఎరుపు పసుపు వీటితో కలిగినటువంటిది విషముతో సమానంగా కలిగినటువంటి స్త్రీగా చెప్తున్నాడు. అంటే ఎరుపు పసుపు రెండు కలిసిన
రెండూ కలిసిన వర్ణ అంటమ్మా. ఆ రకంగా ఉన్న స్త్రీ. ఈ రకంగా ఆ అమ్మాయిల గురించి చెప్తూ ఇక మగవాళ్ళు కూడా ఎలా ఉండాలి వాళ్ళ లక్షణాలు కూడా చెప్పారు. ఇద్దరికి చెప్పాడమ్మా భవిష్య పురాణంలో. పురుష లక్షణాలు ఎలా ఉంటే వాడు మంచి ఉత్తమ పురుషుడు. విశాలం, బలిష్టం, నున్ననిది అయినటువంటి పొత్తి కడుపు ఎవరికైతే పురుషులకు ఉంటుందో వాడు చక్కగా ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. దుర్బలము కొరసగా గనక ఉంటే వాడికి ఎప్పుడు అనారోగ్యమే వాడి బతుకు. అలాగే లేడి కడుపు లాంటి కడుపు ఎవరికైతే ఉంటుందో వాడు ధనవంతుడు ఉంటాడు. నెమలి కడుపు అంటే ఇక్కడ పక్షుల్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి, వాడు విశేషమైనటువంటి ధనవంతుడు అవుతాడు. పులి కడుపు అటువంటి వాడు రాజు అవుతాడు. సింహం కడుపులాగా ఉన్నటువంటి వాడు మహారాజు అవుతాడు. కేవలం పొట్టల దగ్గరికి వచ్చేసరికి ఆ మహానుభావుడు చెప్తున్నాడు. ఆ రకంగానే వక్షస్థలం, రొమ్మమ్మ పురుషుడికి ఎలా ఉండాలంటే విశాలము బలిష్టముగా ఉంటే వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అటువంటి పురుషుడు. సన్నగా కొరసగా పురుషుడికి గనక చేతి వేళ్ళు గనక ఉంటే వాడు కష్టజీవి, దరిద్రుడు అవుతాడు. అంటే సన్నగా ఉండకూడదు వేళ్ళు పురుషుడికి అని భవిష్య పురాణం చెప్తోంది. తర్వాత చేపలాంటి రేఖలు గనక ఉంటే శరీరం మీద అరచేతిలో కానీ ఇక్కడ చేపలాంటి రేఖలు ఉంటే వాడు ఎలాంటి పనులు అయినా సాధించేవాడు అవుతాడు. తర్వాత అరచేతిలో తాసులాంటి గనక గుర్తు గనక ఉంటుందటమ్మ కొంతమందికి. ఆ తాసులాంటి గుర్తు కలిగినటువంటి వాడు వాణిజ్యంలో చక్కటి నేర్పరి అవుతాడు. తర్వాత మూపులు ఇవి బలిష్టంగా గనక ఉంటే వీడు రాజు అవుతాడు. తర్వాత శంఖం లాంటి కంఠం గనక ఉంటే శంఖం ఆకారంలో వీడు రాజభోగి అవుతాడు. ఇక ఈ రకంగా చెప్తూ నిండు చంద్రుడిలాగా గుండ్రని తల ఎవరికైతే ఉంటుందో గుండ్రంగా వాడు లోకంలో చాలా సుఖపడతాడు, వాడు సుఖి అవుతాడు. వ్యతిరేకంగా గనక ఉంటే గుండ్రంగా గనక తల లేకపోతే వాడు దరిద్రుడు అవుతాడు ఈ లోకంలో అని చెప్పి, అంటే కొన్ని లక్షణాలే చెప్తున్నాను మీకు. ఇలా స్త్రీ పురుష లక్షణాలన్నీ మనకి భవిష్య పురాణంలో చెప్పారు. సంబంధాల గురించి కూడా ఇందులో చెప్పారన్నారు మీరు. స్వార్థపరుల సంబంధాలు ఎన్ని ఎట్లా ఉంటాయి, ఎన్ని కలిగి ఉంటాయి అంటే ఈ లోకంలో సంబంధాలు అనేటువంటివి ఏ రకంగా ఉంటాయి అని చెప్తూ ఈ బేతాళుడు కథల్లోకి వస్తుందమ్మ. ఇందా మీరు అడిగినటువంటి ప్రశ్న. తత్రాభవన్ మహీపాలో రూపసేనో మహాబలః విద్యున్మాలా ప్రియా తస్య పతి సేవాపరాయణ. ఒక మహానగరం ఉందయ్యా, బేతాళుడు చెప్తున్నాడు. అక్కడ అన్ని జాతుల వారు చక్కగా అనుకూలంగా నివసించేటువంటి నగరము. ఆ నగరానికి రాజు రూపసేనుడు. అతని భార్య విద్యున్మాల, మెరుపు, అంతటి అందగత్తె, పతి సేవాపరాయణ. ఒకనాడు ఒక క్షత్రియుడు వాళ్ళు ఉన్నటువంటి రాజ్యానికి వచ్చాడు. వీరవరుడు వాడి పేరు. వీరుల చేత వరించబడేవాడు. మన వాళ్ళు ఆ పదాల్ని కల్పించడంలో ఎంత గొప్పవారంటే మనం ఇప్పటికీ కూడా శుభలేఖల్లో వరుడు వేస్తాం, వధువు అని రాస్తాం. వరుడు అనే పదానికి అర్థం ఏంటమ్మా? శ్రేష్ఠుడు. అంటే ఎటువంటి దుర్వ్యసనాలు లేనటువంటి వాడే ఆ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి అర్హుడు. వధువు అంటే శ్రేష్ఠురాలు. అంటే ఈ కాలపు యువత యువకులు ఎందుకు అలా వేస్తారన్న దానికి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఇతని పేరు చూడండి ఎంత బాగా పెట్టాడు, వీరవరుడు. ఇతను వచ్చేట ఈ రూపసేనుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా కుటుంబానికి నివాసము ఆహారము అనుగ్రహించాలి అని చెప్పి సవినయంగా కోరుకున్నాడు. అప్పుడు రూపసేనుడు దయతోటి ఒక ఇల్లిచ్చి ప్రతిదినము 1000 బంగారు నాణేలు ఈ వీరవరుడికి ఇవ్వండి రా అన్నట్టు. మరి దానం తీసుకునే వాళ్ళు ఎలా ప్రవర్తించాలి భవిష్య పురాణం చెప్తోంది. రాజుగారి దగ్గర నుంచి 1000 బంగారు నాణాలు వచ్చేసాయి కదా, వాటిని తనే ఖర్చు పెట్టుకొని లేకపోతే కొన్ని దాచిపెట్టుకొని ఇలా చేయొచ్చు కదా. కానీ వీరవరుడు ఏం చేసేటంటమ్మా, కొన్ని వైదిక బ్రాహ్మణులకి ఇచ్చేసేవాట. తనకి రోజు పంపించేటువంటి నాణ్యాలు అగ్నిహోమం చేస్తూ ఉండేవాట, దక్షిణలు ఇచ్చేవాడు. ఈ రకంగా కుటుంబ పోషణ చేస్తూ జీవించేవాడు. ఒకరోజు రాజుని పరీక్షించాలని చెప్పి శివుడు ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్యలక్ష్మికి ఆదేశించట, రాజుకు చిన్న పరీక్ష పెట్టు అని. అప్పుడు ఆవిడ అర్ధరాత్రి పూట నగరానికి బయట ఉన్నటువంటి శ్మశానం, ఈ పదం కూడా మన వాళ్ళు చాలామంది తప్పు పలుకుతుంటారమ్మా, సా కింద మావత్తు పలుకుతుంటారు, శ్మశానం అంటుంటారు. దాన్ని శా కింద మావత్తు పలకాలి. శవాలు ఎక్కడైతే పడుకుంటాయో
దాన్ని శ్మశానము అంటే శనివారంలో రెండు శనివారంలో శాలే శ్మశానము అనాలి. ఈ శ్మశానంలో ఉండి బాగా బిగ్గరగా ఏడవసాగిందట అర్ధరాత్రి పూట. పెద్ద ఏడుపు, రాజ్యలక్ష్మి అంటే రాజ్యానికి సంబంధించిన లక్ష్మి. ఆ ఏడుపు రాజుల యొక్క చెవి పడింది, రాజుగారి చెవిలో. వెంటనే ఒక సేవకుడిని పిలిచాడు. ఒరే, ఎవరో ఏడుస్తున్నారా మన రాజ్యంలో, ఎందుకు ఏడుస్తున్నారు, కొనుక్కురాపో అన్నాడు. వెంటనే ఆ మాట వీరవరుడికి, అతనికి కూడా మెలకు వచ్చింది. అంటే రాజుగారి చేత రోజు దక్షిణలు తీసుకుంటుంటాడే, ఆ సేవకుడు వెళ్ళబోతుంటే, నువ్వు ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను ఆ శ్మశానం దగ్గరికి, మన రాజుగారి రాజ్యంలో ఎవరు ఇలా ఏడుస్తున్నారు అని చెప్పి వీరవరుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ రాజ్యలక్ష్మిని చూసి, ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావనంటే, నేను మీ రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్యలక్ష్మిని, ఈ నెల చివరిలో ప్రళయం సంభవిస్తుంది, అది తెలిసి నేను ఏడుస్తున్నాను, ఈ రాజ్యం ఇలా అయిపోతుందా అని నాకు బాధ కలుగుతోంది. అంటే ఏం చేస్తే ఈ ప్రళయం భయం పోతుందో చెప్పు అని చెప్పి వీరవరుడు రాజ్యలక్ష్మిని అడిగాడు. ఏమి లేదు, నీ కొడుకు కపాలం చండికకి గనక ఇస్తే అప్పుడు ఈ ప్రళయం పోతుంది, నేనేమో దీర్ఘాయువు అమ్మవారి బలి ఇస్తే నీ కొడుకు కపాలం. వెంటనేనమ్మా, అసలు ఇంకొక మాట లేదు, సరే అన్నట్టమ్మా వీరవరుడు. కొడుకు కపాలం, అందరూ తన కొడుకు నిస్వార్థ బుద్ధి అనేది ఎలా ఉండాలి అంటే రాజ్యం కోసం. అంటే ఈ కథలు మనకి ఏం చెప్తున్నాయి అంటే, వ్యక్తి ఏదైనా ఒక సంకటం వచ్చినప్పుడు నీది అని ఆలోచించాకు, అంటే తన స్థితిని పోయి మన స్థితి రావాలి, అందరి గురించి ఆలోచించాలి. అలాగే అన్నట్టమ్మా ఇంకో మారు మాట మాట్లాడలా. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యతోటి ఇలాగా రాజ్యలక్ష్మి చెప్పింది, మన కొడుకు కపాలం గనకిస్తే ఈ రాజ్యానికి రాబోయేటువంటి ప్రళయం పోతుంది అని. వెంటనే ఆవిడ కూడా అంగీకరించిందమ్మా. కొడుకుని పిలిచారు. కొడుకును లేపేసి, ఒరే నువ్వు అదృష్టవంతుడివిరా అని కొడుకుతో చెప్పారు. మనకి గాంధారి కథలో కూడా ఇంతే కదమ్మా. దుర్యోధనుడు, అమ్మా నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఆశీర్వదించు అని అంటే, నీకు మంచి జయము కలుగ్గాక అని ఆశీర్వదించలా. యతో ధర్మః తతో జయః. ధర్మం ఎక్కడ ఉంటుంది? ఇదమ్మా మన సంస్కృతి, మన గొప్పదైనటువంటి భవ్య సంస్కృతి మంది. కాబట్టి ధర్మం ఇక్కడ నిస్వార్థము, ధర్మం ఈ కథలో ప్రతి అణువులోనూ మనకు కనపడుతుంటుంది. కొడుకును లేపంటే వాడు ఈ కాలపు కొడుకుల్లో కొంతమంది లాగా, ఏంటి మీరేదో కోరుకుంటే నేనెందుకు చేయాలి, అలాగా అండి తప్పనిసరిగా అని ఆ అబ్బాయి కూడా సంతోషించట. అందరూ కలిసి వెంటనే ఇంకో ఆలోచన లేదు, దేవి ఆలయానికి వెళ్ళారు. అక్కడ కొడుకు, నాన్న నువ్వేమీ సందేహించకు, విచారించకు, నన్ను చంపి నా కపాలాన్ని ఈ దేవికి సమర్పించు, ఆ రాజ్యలక్ష్మికి దీర్ఘాయువు కలిగించు, ప్రళయం రాకుండా, ఎందుకంటే మన దేశం బాగుపడుతుంది అని చెప్పాడు. తండ్రి అలాగే అని చెప్పి వాణ్ణే కాకుండా, కొడుకునే కాకుండా, అంటే అసలుతో పాటు వడ్డీ కూడా అన్నట్టుగా భార్య, కూతురు వీరికి కూడా శిరశ్ఛేదం చేసేట, ఇంకా మంచి జరగాలని చేసి వారి కపాలాలు అమ్మవారి దగ్గర పెట్టి తన శిరస్సు కూడా వెంటనే ఖండించేసేసి కపాల అర్పణం చేశాడు. అంటే ఇంకా ఏమైనా దోషాలున్నా పోతాయి, ఈ దేశానికి మేలు జరగాలి, నా దేశం బాగుపడాలి. ఎంత దేశభక్తి అమ్మా. ఈ విషయం సేవకుడి వల్ల రాజుగారికి తెలిసింది. ఇట్లా నేను ఎవరికైతే రోజు దక్షిణగా 1000 బంగారు నాణాలు పంపిస్తున్నానో ఆ కుటుంబం దేశం కోసం ఇలా అయిపోయారు అన్న విషయం తెలిసింది. వెంటనే రాజుగారు కూడా భరించలేకపోయాడు. తాను కూడా వచ్చి తన శిరస్సు కూడా అమ్మవారికి బలిచ్చేశాడు. వెంటనే దేవి ప్రసన్నరాలై రాజును బతికించి, రాజా నువ్వు వరం కోరుకో, నీ భక్తికి నేను చాలా ప్రసన్నరాలయ్యానంటే, అప్పుడు రాజు, అమ్మ వీళ్ళందరూ కూడా సజీవులు కావాలి. పరశురాముడి కథ మనందరికీ తెలుసు కదమ్మా. చంపమన్నప్పుడు చంపాడు, ఎందుకంటే తండ్రికి ఆ శక్తి ఉన్నదన్న విషయం పరశురాముడికి తెలుసు. అందుకని నీకేం కావాలరా అని చెప్పని అడిగితే అమ్మను బతికించాను. అంటే ఇక్కడ మనం వెంటనే మాతృభక్తిని మనం శంకించకూడదు, పరశురాముడి యొక్క మాతృభక్తిని. ఎందుకంటే తండ్రి అటువంటి మహిమోపేతుడు అన్న విషయం తెలుసు కాబట్టి చంపమంటే చంపేశాడు. వెంటనే ఏం కావాలంటే అమ్మను బతికిస్తున్నాడు. వెంటనే వీళ్ళందరినీ బతికించను రాజుగారంటే తథాస్తు అని చెప్పి దేవి అంతర్హితురాలైంది. ఆ తర్వాత రాజు ఒక శుభముహూర్తంలో తన కూతుర్ని, ఆ వీరవరుడి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో
అతనికి ఇచ్చి వివాహం చేశాడని చెప్పి నిజంగా వీళ్ళలో ఎవరిది నిస్వార్థమైన స్నేహం? బేతాళుడి ప్రశ్న. అందరూ కపాలాలు సమర్పించారు కదా, వీళ్ళల్లో నిస్వార్థంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే మొట్టమొదటి స్థానం. అందరూ నిస్వార్థమే, బాగా నిస్వార్థం, సూపర్లేటివ్ డిగ్రీ అంటుంటామే, అలాంటి వాళ్ళు ఎవరు అని అంటే స్వర్గస్నేహీ వీరవరో ధర్మప్రీతి పతివ్రత బంధుప్రీతిశ్చ భగిని పితృస్నేహీతు పుత్రకః. ఇది విక్రమార్కుడు బేతాళుడికి ఇచ్చినటువంటి జవాబు. సేవకుడి కోసం బలి ఇచ్చినటువంటి రాజు స్నేహం అకృత్రిమం. వీరవరునిది బంగారం మీద ప్రీతి, వాని భార్యది ధర్మప్రీతి. వీరవరుని కుమారుడు స్వార్థం కోరకుండా కపాలం యొక్క సమర్పణకి అంగీకరించాడు. కాబట్టి వీళ్ళందరిలోకి నిస్వార్థంగా చెప్పవలసింది అతందే. అంటే నిస్వార్థం. ఒక్కోసారి ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని ఆధ్యాత్మ విధులు వేదం మనం చెప్పుకుంటున్నాం భారతం గురించి. ఈ ధర్మ సంకటం ఏర్పడినప్పుడు, ధర్మ సూక్ష్మం మనం చెప్పవలసి వచ్చినప్పుడు వీళ్ళందరిలోకి నిస్వార్థంగా ఉన్నది ఎవరంటే కొడుకు అని చెప్పి విక్రమార్కుడు ఇక్కడ మనకి తెలుస్తాడు. ఇట్లా చాలా కథలు మనకి. గురు శిష్య సంబంధం గురించి కూడా మీరు చెప్పాలన్నారు. ఇది బేతాళుడి యొక్క కథల్లో ప్రధానంగా గురువు శిష్యుడు అనేటువంటి వాళ్ళు ఏ రకంగా ఉండాలి అని అంటే ఈ బేతాళుడి కథల్లో మనకి ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ విడిగా భవిష్య పురాణంలో మనకి ఉన్నదమ్మా. గురువు అనేటువంటి వాడు ఏ రకంగా ఉండాలి అని అంటే చెప్తూ ఈ ఒక మాట చెప్తాడమ్మా. గురువు అనేటువంటి వాడు సత్శీలుడిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆడకూడదు అని చెప్తూ ఇంకొక మాట చెప్తాడమ్మా. శిష్యుడు శిష్యతి ఇది శిష్య, అనుసరించేటువంటి వాడు శిష్యుడు. అంటే గురువు ఇక ఏది చెప్తే దాన్ని అనుసరించాలి. దానికి భవిష్య పురాణంలో ఉదాహరణ మనకి రామాయణంలో కూడా మనకు కనపడుతుంది. విశ్వామిత్ర మహర్షి గురువు గారు రాముని పిలిచబోతాడు కదా, దశరథుడు అడుగుతాను ఇచ్చేస్తాడు కదా, అక్కడ తాటకని వధించమంటాడు. అక్కడ చెప్పింది ఎవరు? గురువు. నిజానికి ఆలోచిస్తే స్త్రీ వధ అధర్మం, స్త్రీని చంపకూడదు, తాటక స్త్రీ. కానీ అక్కడ చెప్పినటువంటి వాడు ఎవరు? గురువు కంటే గొప్ప ధర్మవేత్త ఇంకొకరు ఎవరు లేరు. అది నమ్మాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని మన పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు కదా. అందువల్ల గురువు చెప్పాడు, బాగా చెప్పారు. అందువల్ల గురువు చెప్పాడు కాబట్టి చేసాడు. మా నాన్నగారు నువ్వేం చెప్తే చేయమన్నారు, నువ్వు మా గురువువి, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. మొట్టమొదటి కొంచెం తటపటాయించాడు, కానీ గురువు చెప్పాడని చేసేసాడు. ఆ రకంగానే భవిష్య పురాణంలో కూడా చెప్తూ గురువు అనేటువంటి వాడు సత్శీలుడిగా ఉండాలి, లేకపోతే ఆ గురుస్థానంలోకి రాకూడదు. భవిష్య పురాణం నిర్దేశిస్తుంది. ఆ రకంగా ఉండగలిగినటువంటి వాళ్ళే గురువులు రావాలి, శిష్యులు కూడా వాళ్ళని అనుసరించాలని చెప్పింది. తర్వాత ఇందులో వ్రతాల గురించి చెప్పారన్నారు. అవునమ్మా. ఏమైనా మనకు తెలిసిన వ్రతాలు ఏమైనా ఉన్నాయంటారా? మీకు మొదట నేను మనవి చేసినట్లుగా ఇందులో చాలా వ్రతాలు ఉన్నాయమ్మా. ఇందులో ప్రధానంగా మీకు నేను కొన్ని అంటే ముఖ్యమైనటువంటిది ఒకటి రెండు మీకు చెప్తాను. అంటే ఏనాడు ఎవరు విననటువంటి వ్రతం, సత్యనారాయణ వ్రతం, మామూలుగా ఇలాంటి వ్రతాలు అందరూ వింటుంటారు. సావిత్రి వ్రతం, వట సావిత్రి వ్రతం ఇలాంటివి అందరూ వింటుంటారు కదా. ఏనాడు వినటువంటి రంభా తృతీయ వ్రతం. ఇది సాధారణంగా లోకంలో ప్రసిద్ధి కాదు. ధర్మరాజు గారు అడుగుతాడమ్మా రంభా తృతీయ వ్రతం గురించి. ఈ కృష్ణ భగవాన్ని అడుగుతాడు ఈ భవిష్య పురాణంలో. ఈ స్త్రీలకి మంచి ఇంటి వాసం ఎలా దొరుకుతుంది, ఏనాడు విడుపు లేనటువంటి పతి ప్రేమ, అంటే మధ్య మధ్యలో భర్తలకు కొంచెం ప్రేమ విడుపు వస్తుంటుంది కదా, అలా విడుపు లేకుండా నిరంతరంగా పతి ప్రేమ ఉండాలంటే ఏం చేయాలి? అసలు కళ్యాణం అంటే శుభము. ఆ మహానుభావులకి మనం పెళ్లి చేస్తున్నామంటే మనందరికీ కూడా శుభం కలగాలని. అప్పుడు ఈ ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణ భగవానుడు ఈ రంభా తృతీయ వ్రతం చెప్తాడమ్మా. ఒకప్పుడు కైలాసం మీద పార్వతీ పరమేశ్వరులు ముని గణ నర్తకులు వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలో కూర్చొని ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి ఈ పార్వతీదేవి అడుగుతుందమ్మా, చాలా చక్కగా ఉన్నావు స్వామి, సౌందర్యభరితంగా ఉన్నావు, ఏంటి ఉత్సాహంగా ఉన్నావు అంటే అప్పుడు శివుడు పార్వతితో అంటాడు, దేవి నువ్వు కూడా
ఎంతో ఉత్సాహంగా ఉన్నావు కాబట్టి నేను కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నాను. నువ్వు నాకు ఎంతో ఇష్టమైనటువంటి దానివి. నా అర్ధభాగం కూడా నువ్వు గ్రహించావు. ఈ అర్ధభాగంగా నువ్వు ఉండటానికి నువ్వేమైనా వ్రతం చేశావా అని శివుడు అడుగుతాడు. ఆ వ్రత మహిమ ఏమిటి? ఆ వ్రత మహిమ వల్లే నువ్వు నా అర్ధభాగం అయ్యావేమో నేను అనుకుంటున్నాను. ఆయనకి తెలుసు, సర్వజ్ఞ బిరుదము శర్వునకే రావుసింగ భూపాలునకే ఉర్వింజెల్లును అని ఒక చాటుపద్యం కూడా ఉందమ్మా. ఈ లోకంలో సర్వజ్ఞుడనేటువంటి బిరుదు అంటే అన్నీ తెలిసిన వాడు ఎవడు లేడు. ఆ ఒక్క బిరుదు ఒక్క శివుడు ఒక్కడికే అందట, ఇంకెవరికీ లేదు. స్పష్టంగా పెద్దలు చెప్పారు. అందువల్ల ఆయనకి అన్నీ తెలుసు శివుడికి. కానీ అడుగుతాడు. అడిగితే వెంటనే పార్వతి చెప్పింది, నేను కుమారిగా ఉన్నప్పుడు నా స్నేహితురాళ్ళందరితోటి కలిసి నేను ఆనందంగా తిరుగుతూ ఒకరోజు నా తల్లిదండ్రులు అలా తిరుగుతున్నటువంటి నన్ను పిలిచారు. నాతో ఇలా అన్నారు, బిడ్డ, రంభావ్రతం అని ఒక శ్రేష్టమైన వ్రతం ఉంది. అది కనుక నువ్వు గనక చేస్తే నీ భర్త నిన్ను 6వ ప్రాణంగా చూసుకుంటాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని పంచప్రాణాలని చెప్తారు కదా, ఆ పంచప్రాణాలతో ఆరో ప్రాణంగా అంత ఇష్టంగా చూసుకుంటాడని. గృహ సౌఖ్యం, సౌభాగ్యం ఎలాంటి దోషం లేకుండా నీ దగ్గర వర్ధిల్లుతాయి. నీ ఇంట నీ మాట వరాల మూట అవుతుందమ్మా. ఈ మాటలన్నీ భవిష్య పురాణంలో ఉన్నాయమ్మా అని చెప్తారమ్మా తల్లిదండ్రులు. చెప్తే ఆ వ్రతాన్ని ఎప్పుడు ఎలా చేయాలని చెప్పి నేను మా అమ్మ నాన్నని అడిగానండి శివుడు గారు అని పార్వతి శివుడితో చెప్తుంది. అప్పుడు మా అమ్మ చెప్పింది, శుక్లపక్షంలో తదియ నాడు స్నానం చేసి, అంటే ఏ నెలైనా కానీ ఏ నెలైనా శుక్లపక్షంలో తదియ నాడు స్నానం చేసి 5 అగ్నులు స్థాపించాలటమ్మ. తర్వాత వాటి మధ్య తూర్పు ముఖంగా నిలబడాలి. తూర్పు దిక్కేటుందో 5 అగ్నుల మధ్య అక్కడ రుద్రాణిని కల్పించాలి తను ఎదురుకుండా. అంటే పార్వతీదేవి మళ్ళీ తనే నా రుద్రమర్చయ్యత్ అన్నట్టుగా మళ్ళీ అమ్మని చెప్తోందనమాట అండి. ఆ దేవి లేడి చర్మం ఉత్తరీయంగా ఉన్నటువంటిది. ఆ దేవి సర్వాభరణ భూషితగా అమ్మవారిని అక్కడ మనం అలంకరణ చేసుకోవాలి, ఈ నిలబడ్డటువంటి వాళ్ళు ఎదురుకుండా. ఆమెకు అలా అలంకరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎదురుకుండా మనం 5 అగ్నుల మధ్య నిలబడి మహాలక్ష్మి, మహాకాళి, గంగ మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా స్మరించాలట. వేద విద్వాంసులు ఒక పక్క హోమం చేస్తూ ఉండాలి. ఇక్కడ దేవీ పూజ యథావిధిగా చేసి భక్ష్యాలు నివేదించాలి. సుగంధ బంధురములైనటువంటి పువ్వులతోటి ఆ దేవిని చక్కగా అలంకారం చేయాలి. తర్వాత ఆ రుద్రాణీదేవికి నమస్కరించి వేదేషు సర్వశాస్త్రేషు దివి భూమౌ ధరాతలే దృష్టశ్రుతశ్చ బహుః శంకావిరహతః త్వం శక్తిః త్వం సదా స్వాహా త్వం సావిత్రీ సరస్వతి సతిం దేహి గృహం దేహి సదేహి నమోస్తుతే అని నమస్కరించి ఆ రాత్రి అలాగే దేవీ పూజలతోటి రాత్రంతా చేయాలట. మేలుకొని చేయాలి. మర్నాడు దంపతులకి ఎవరైనా చక్కగా ఉంటారే ఆ దంపతులకి చక్కగా అమూల్యమైనటువంటి ఆభరణాలు, భోజనానంతరం ఆశీస్సులు పొందాలి. ఇదేనయ్యా రంభావ్రతం. దీన్ని చేయవమ్మా అని మా అమ్మ చెప్పింది. నేను ఆ వ్రతం చేశాను. వ్రతం పూర్తయిన తర్వాత అగస్త్యమునిని, లోపాముద్రని వీళ్ళని నేను పూజ చేశాను. వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాను. ఆ వ్రత ప్రభావంతో నిన్ను నేను భర్తగా నేను పొందానయ్యా అని చెప్పింది పార్వతీదేవి శివుడితోటి. ఓ ధర్మనందన, ఆ రంభావ్రతం గనక ఈ కాలంలో కూడా ఎవరైనా 5 అగ్నుల మధ్య నిలబడగలిగిన దమ్ము ఎవరికైనా ఉండి ఆ రుద్రాన్ని పూజ చేస్తే స్త్రీలు పురుషులు కూడా ఎడబాటు పేదరికం ఇవేవీ లేకుండా సిరి సంపదలతోటి శుభగృహ నివాసులతోటి ప్రేమమూర్తులై పుత్రపౌత్రాభివృద్ధితో రాణిస్తారు. అన్ని మాసాల్లోనూ చేసుకోవచ్చు, కానీ భాద్రపద మాసం ఈ రంభావ్రతం చేయటానికి చాలా అనుకూలమయ్యా. ఈ శుక్లపక్షం నాడు తదినాడు కానీ లేకపోతే చవితి నాడు కానీ ఆరంభించి ఈ రంభావ్రతం చేయాలి. చక్కగా గోపదం, పాడి పశువు పాదాలు ఇంట్లో మనం గో సంరక్షణ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎలా చేస్తున్నారో ఆ పాదాలు కడగమని చెప్తోంది. అంటే పశువుల్ని ఆదరించమని భవిష్య పురాణం మనకు చెప్తోంది. సూర్యోదయ సమయంలో కడిగి రంభావ్రతం చేసేటువంటి వారు యథావిధిగా పూజించాలి. ధూప దీప నైవేద్యాలు అయిపోయిన తర్వాత ఆ గోవుకి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. నూతన వస్త్రాలతోటి యథాశక్తిగా బంగారంతో గో విగ్రహం చేయించి
ఫల పుష్ప తాంబూరాదులతోటి దక్షిణతోటి ఆ విగ్రహాన్ని పురోహితుడికి ఇవ్వాలయ్యా, ఈ వ్రతం వల్ల సర్వధాన్య సమృద్ధి కలుగుతుంది అని ఈ వ్రత ఫలితాన్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పాడు. గురుగారు, ఇందులో తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహత్యం కూడా ఈ భవిష్యత్ పురాణానికి సంబంధం ఉంది అని అంటారు. దాని గురించి చెప్తారా? భవిష్యోత్తర పురాణము, భవిష్య పురాణము ఇది ఎలా ఉంటుందంటే షట్కాండే రామాయణం అని ఉంటుంది, తథా ఉత్తరం అని ఒక మాట ఉంది. అంటే సప్తకాండే అన్న మాట రాదమ్మా. అంటే రామాయణంలో ఉత్తరకాండ కూడా ఉంది, కానీ షట్కాండంగా పేర్కొంటూ తథా ఉత్తరం 6 ఖండాలు అయిపోయినాక మిగిలింది. అలాగే ఇప్పుడు భారతం ఉంది, భారతానికి ఖిలం మిగిలిపోయినటువంటిది, ఖిలం మిగిలిపోయిన హరివంశం. హరివంశాన్ని భారత అంటే 19వ పర్వం కింద చెప్పరు, భారత ఖిలం హరివంశం. ఈ రకంగానే భవిష్య పురాణానికి ఖిలం మిగిలిపోయినటువంటిది భవిష్యోత్తర పురాణం. ఇది పెద్దలు నిర్ణయించినటువంటిది. ఈ భవిష్యోత్తర పురాణం సంబంధించి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా తరిగొండ వేంగమాంబ గారి వెంకటాచల మహత్యాన్ని ముద్రించారు. ఈ ముద్రించినటువంటి పుస్తకంలో ఈ భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి 14, 15 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తరిగొండ వేంగమాంబ గారు చక్కగా ఈ వెంకటాచల మహత్యంలో యథాతథంగా ఈ 4-5 ఆశ్వాసాలమ్మ ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. 4-5 ఆశ్వాసాలన్నీ కూడా భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి 14, 15 ఈ అధ్యాయాలన్నింటినీ కూడా ఆవిడ అనువదించింది. ఏమున్నాయండి ఆ 14, 15 అధ్యాయాల్లో భవిష్యోత్తర పురాణంలో అంటే లక్ష్మి హరితోటి ప్రణయ కలహం చేయటం, శేషాద్రి మనకు తెలుసు కదా భృగు మహర్షి ఆ రకంగా వక్ష తాడనం చేయటం చేత ప్రణయ కలహం రావటం, తర్వాత ఆయనేమో ఇక్కడికి రావటం, లక్ష్మీ అమ్మవారు కొల్హాపూర్ చేరటం, తర్వాత బ్రహ్మరుద్రులేమో ఆవు దూడల కింద మారటం, చోళరాజాంగనేమో ఈ గోపకుణ్ణి దండించటం, చోళరాజు పశ్చాత్తాపట్టం, వాల్మీకి తింత్రిణీ వృక్ష ప్రభావాలు దశరథ మహారాజుది మనవి చేశాను, తరిగొండ వెంగమాంబ గారు రాశారని చెప్పి అది ఇక్కడే వస్తుందమ్మా. ఈ భవిష్యోత్తర పురాణంలో ఉన్నదాన్ని వెంగమాంబ గారు ఇక్కడ అనువాదం చేశారు. అలాగే వరాహ శ్రీనివాస సంవాదం, స్వామివారి ఇద్దరు మాట్లాడుకోవటం, వకుళమాలిక వృత్తాంతం, ఆకాశరాజు గారి యొక్క వృత్తాంతం, పద్మావతి జననం, పద్మావతీదేవి యొక్క వనవిహారం, పద్మావతీదేవితోటి నారదుడు సంభాషించటం, శ్రీనివాసుడు నాకు తెలుసు కదా వెంకటాచల మహత్యంలో వేటకి వెళ్ళటం, అంటే ఎన్నిసార్లు తెలిసిందైనా స్మరించుకుంటే అది ఆనందం మనకి. తర్వాత హరి తన వృత్తాంతాన్ని చెలికెత్తలతో చెప్పటం, పద్మావతి హరి మీద తెలియక రాళ్ళు వేయటం, హరి ఏమో పాపం విరహతాపాన్ని పొందటం, హరి వకులతోటి తన విచారంతో అవకళమాతతోటి చెప్పటము, తర్వాత రామకథ హరి వకులకు చెప్తాడు. ఇది వెంకటాచల మహత్యంలో మనం ప్రత్యేకంగా చదువుకోవచ్చు రామకథని. అవునమ్మా. తర్వాత నారాయణపుర వర్ణన, హరి ధరణీదేవికి ఎరుకను గురించి చెప్పటం, తర్వాత పద్మావతి తల్లికి హరి వృత్తాంతం చెప్పటం, వకుళమాలిక ధరణీదేవితోటి సంభాషించటం, ఆకాశరాజు శ్రీహరికి శుభలేఖ పంపించటం, వకుళమాలిక హరికి శుభవార్తలు చెప్పటం, బ్రహ్మేంద్రాదులు సపరివారులై చక్కగా ఈ వివాహానికి రావటం, సిరిని తలచి అప్పుడు తనని విడిచి వెళ్ళిపోయింది కదా అప్పుడు హరి బాధపడటం, అప్పుడు కొల్హాపురవాసిని అయినటువంటి ఆ లక్ష్మీదేవిని సూర్యుడు తీసుకొని రావటం, హరి లక్ష్మితోటి సంభాషించటం, తర్వాత మంగళ అభిషేచనము, కులదేవతార్చనం, హరి అప్పుడు కుబేరుడికి అప్పుపత్రం రాసి ఇవ్వటం, చక్కగా విందు భోజనం, సాయంకాల వర్ణనం, చంద్రోదయ వర్ణనము, శ్రీనివాసుడు బ్రహ్మాదులతో వివాహానికి తరలిపోవటం, పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణం. ఇవన్నీ కూడా భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటివన్నీ కూడా వెంకటాచల మహత్యంలో మనం తరిగొండ వెంగమాంబ గారు రాశారు. చక్కగా శ్రీ కాంతాయ నిధయే అని అంటగా భవిష్యోత్తర పురాణం గురించి. గురుగారు, ఇందులో నాగులకు సంబంధించి నాగపంచమి వ్రతం ఉందని అంటారు కదా, ఆ వ్రతం ఏమన్నా మీరు చెప్తారా? అలాగేనమ్మా. ఇందులో మనకి భవిష్య పురాణంలో చిట్ట చివరి సర్గలో మనకి ఈ నాగపంచమి వ్రత వర్ణన కూడా మనకి చేశారమ్మా. పంచమి నాడు ఎవరైతే ఈ నాగుల్ని అభిషేకిస్తారో చక్కగా వాళ్ళ వంశం వారందరికీ కూడా నాగుల వల్ల అభయం లభిస్తుంది అని భవిష్య పురాణం మనకు చెప్తోంది. ఎందుకంటే మనందరికీ తెలుసు మహాభారతంలో ప్రసిద్ధమైనటువంటి కథ ఏది, కద్రువ
వినతల కథ మనకు ఉంది కదా. మళ్ళీ ఆయన మళ్ళా పాముల్ని జనమేజయుడు చేసేటప్పుడు కూడా మళ్ళా జరత్కారిణి వస్తుంది, ఆయన కొడుకు చెడుగుతారు. అదంతా కూడా మళ్ళీ భవిష్య పురాణంలో మనకి యథాప్రకారంగా వస్తుందమ్మా. ఆ కథ అంతా అయిన తర్వాత, ఈ ప్రసిద్ధమైనటువంటి కథ అంతా అయిన తర్వాత, ఈ నాగులందరూ కూడా వాసుకి, అందులో ప్రధానమైనటువంటి వాడు వాసుకి, అతను దుఃఖం భరించలేక మూర్ఛిల్లిపోతాడమ్మా. అంటే ఈ యాగం జరుగుతున్నప్పుడు, సర్పయాగం జరిగేప్పుడు, అప్పుడు బ్రహ్మ వచ్చి ఓదార్చి, నాయనా నువ్వేమి బాధపడకు, జరత్కారుడు అనేటువంటి ఒక ముని ఒకడు ఉన్నాడు నాయన, వాడు అతనికి నీ చెల్లెలు జరత్కారునిచ్చి పెళ్లి చేయటం జరుగుతుంది, వాళ్ళకు కొడుకు పుడతాడు, అతని పేరు ఆస్తికుడు. ఆ ఆస్తికుడు వెళ్ళి జనమేజయుడి చేతికి అన్ని బోధించి సర్పయాగానికి ఆపిస్తాడు. కాబట్టి అది పంచమి నాడు జరుగుతుంది. అది నాగపంచమి. మనం నాగపంచమి ఎందుకని నాగపంచమి మనం చేసుకుంటామంటే, ఈ సర్పయాగం ఆపించడం అనేది నాగపంచమి నాడు జరుగుతుందని చెప్పి భవిష్య పురాణంలో చెప్పబడింది. అందుకని మనందరం కూడా నాగపంచమి చేసుకుంటాం. జరత్కారునే కదా మన మానసాదేవి అని కూడా ఉంటాము, మనము మన హరిద్వార్లో ఆమెను చూస్తాము. అవునమ్మా, ఇది నాగపంచమి గురించి మన భవిష్య పురాణంలో చెప్పింది. ఇంకొకటి కూడా ఉందమ్మా, యమదర్శన త్రయోదశి. ఇక్కడ నరకానికి వెళ్ళనక్కర్లేకుండా ఎవరైతే మనసులో భావిస్తారో వాళ్ళందరూ ఈ యమదర్శన త్రయోదశి వ్రతం చేయాలని చెప్పి చెప్తారమ్మా భవిష్య పురాణంలో. ద్వారకలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తాడు, నేను ద్వారకలో ఉన్నటువంటి సమయంలో ఒకసారి నేను సముద్ర స్నానం చేసి గట్టు మీదకి వెళ్ళాను. ఆ సమయంలో సాక్షాత్తు సూర్యుడిలాగా కనపడుతున్నటువంటి ఒక ముని నా దగ్గరికి వచ్చాడు. ఆయన పేరు ఏమిటని అడిగితే ముద్గలుడు అని చెప్పాడు నాతోటి. ఆయన్ని నేను మర్యాద చేసి ఈ యమదర్శనం వ్రత విషయం గురించి ఆయన చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా నేను నీకు చెప్తానని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ యమదర్శన వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు చేయాలటమ్మా. అది ఎప్పుడు చేయాలో కూడా చెప్పారు. బుధ ఆది మంగళవారాల్లో ఆ తిథి వస్తుందో లేదా చూసుకోవాలి. వేదశాస్త్ర విధులు శాంత చిత్తులు కలిగినటువంటి బ్రాహ్మణుల్ని ఆహ్వానించి తర్వాత వాళ్ళకి రాగి పాత్రలతోటి దక్షిణ, గొడుగులు, పాదరక్షలు ఇవ్వాలి. ఈ వ్రతంలో ఉన్నటువంటిది. ఇక్కడ మనం పాదరక్షలు మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, యముడికి సంబంధించి పాదాలకి అందువల్ల పాదరక్షలు ఇవ్వాలటమ్మా తప్పనిసరిగా. అంటే చెప్పులు దానం చేస్తే ఇటువంటి ఫలితం కలుగుతుంది, చక్కటి ఫలితం అని. ఓం నమః శనైశ్చరో మృత్యు దండహస్తో వినాశక అభావ ప్రళయ సౌరి దుఃఖఘ్న శమనో అంతక అని పలుకుతూ వాళ్ళని అనుసరిస్తూ తను ఎవరైతే దానంగా చెప్పులు ఇస్తాడో ఆ చెప్పులు ఎవరైతే వేసుకున్నటువంటి వాళ్ళ వెనకాల ఈ వ్రతం చేసిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం చదువుతూ అడుగులు వేయాలటమ్మా ఈ వ్రతానికి సంబంధించి. ఇలా ఎవరైతే వ్రతం చేస్తారో నియమనిష్టలతోటి వాళ్ళు కాలానుసారంగా మరణించినప్పటికీ, ప్రతి వాళ్ళకి మరణం తప్పదు, మరణించినప్పటికీ వాళ్ళు నా నగరానికి రారు అని యముడు ఈ వ్రతంలో మనకి చెప్తాడమ్మా. ఇది చెప్పులు దానం చేస్తే నరకానికి పోరు, చెప్పులు దానం చేయాలి. అది మామూలుగా కదా ఈ వ్రతం సంబంధించి మార్గశిర మాసం త్రయోదశి బుధవారము రావాలి. అవునమ్మా. గురుగారు చాలా బాగా విపులీకరించి భవిష్యత్ పురాణాన్ని అందులో మీరే రాశారు అని అన్నారు. అలాంటి పురాణాన్ని మరి ఈ ప్రేక్షకులకు అందరికీ మీరు చెప్పి చాలా బాగా చెప్పారండి, విపులీకరించి. ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినటువంటి SCBC ఛానల్ వారికి, ప్రధానంగా చక్కటి ప్రశ్నలు అడిగిన మీకు కూడా ధన్యవాదాలు. చూశారు కదా భర్తని ఎలా ఎంచుకోవాలి అని. తర్వాత మనము మన లాభం కోసం కాదు, ఎప్పుడు అందరి కోసం పాటుపడాలి, నిస్వార్థంగా ఉండాలి అని, గురువు సచ్యుడై ఉండాలి, శిష్యుడు ఆయన్ని అనుసరించాలి అని, ఇలా అనేక ఈ పురాణం గురించి చాలా బాగా చెప్పారు. అవన్నీ మనం అనుసరించాల్సినవి. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.